మార్నింగ్ వీడియో కాల్ ఏంట్రా లైటింగ్ ఏంట్రా విషయంగా ఓకే మార్నింగ్ అలా స్టార్ట్ అయింది అనమాట వాళ్ళ వీడియో కాల్లో. ఈరోజు మనకు చాలా పనులు ఉన్నాయి. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి, తర్వాత చికెన్ పలావ్ తయారు చేసుకోవాలి, తర్వాత అసైన్మెంట్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ మధ్యలో గ్యాప్ దొరికితే ఒక డ్యాన్స్ రీల్ చేద్దామని అనుకుంటున్నాం, చూడాలి. సో చాలా పనులు ఉన్నాయి అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. చికెన్ మ్యారినేట్ చేస్తాం మంచిగా. ఇప్పుడే నాకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే చికెన్ పలావ్ హర్షి చేస్తుంది. సో విష్ మీ లక్ గైస్. నచ్చుకుంటే నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం, రేపు వ్లాగ్లో. ఓకే గైస్, మనకి ఈరోజు పని ఏం లేదు. ఇది ఎలాగో నా లాస్ట్ డే కాబట్టి అసైన్మెంట్ సబ్మిట్ చేసేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను. థ్యాంక్స్. ఈ వ్లాగ్ కూడా ఈ వ్లాగ్కి టైటిల్ ఏం పెడతాను తెలుసా? ఈజ్ దిస్ మై లాస్ట్ డే గైస్. మాస్టర్ చెఫ్ మీరు ఒకవేళ నెట్ఫ్లిక్స్ లో కర్రీ అండ్ సైనైడ్ చూస్తుంటే కనుక ఇది చికెన్ పలావ్ అండ్ సైనైడ్ అనమాట, మేడ్ బై హర్షి. ఇలా చంపబోతున్నా చికెన్ పలావ్ లో ఏం కలపబోతున్నా. సూప్ లో చంపుతాడా? సూప్ లో పెట్టి చికెన్ సూప్ వస్తుంది కదా ఇప్పుడు కొంచెం చెప్పాగా చచ్చిపోయే ముందు అసైన్మెంట్ సబ్మిట్ చేసి చచ్చిపోతాం. మా సార్ అనుకుంటాడు వావ్ ఎంత మంచి స్టూడెంట్ నాకు అది ఇదని. ఒక మీమ్ ఉంటుంది, వాళ్ళ సార్ అబ్బాయికి మెసేజ్ చేస్తాడు వై డిడ్ంట్ యూ సబ్మిట్ యువర్ హోంవర్క్ అని. అయితే వాళ్ళ తమ్ముడో బ్రదర్ సిబ్లింగ్ ఏమన్నా సార్ దిస్ ఈస్ నాట్ హిమ్, ఐఎమ్ హిస్ బ్రదర్, హీ డైడ్ అని పెడితే కెన్ యూ సబ్మిట్ హిస్ అసైన్మెంట్. తమ్ముడికి అయితే అదే చెప్తావు, ఒకవేళ నేను చచ్చిపోతే నా అసైన్మెంట్లన్నీ నువ్వే చేసి సబ్మిట్ చేశారా అని. నువ్వే యాక్చువల్లీ నేను చచ్చిపోయి నా అసైన్మెంట్లు నువ్వు సబ్మిట్ చేస్తా ఉన్నావు అనుకో, నేను బ్రతుకున్నట్టే కదా అక్కడ. వావ్. అంటే మా క్లాసులకు వెళ్ళాల్సింది మ్యాండేటరీ ఏం కాదు, మన ఇష్టం వెళ్ళటం వెళ్ళకపోవడం అన్నది. మా సార్ అయితే మంచిగా చెప్పాడు, మీ ఇష్టం రావాలనుకుంటే రండి లేకపోతే లేదు. నాకైతే లైక్ సెమిస్టర్ మొత్తం మీద జస్ట్ 2 times రండి. స్టార్టింగ్ ఫస్ట్ డే ఈరోజు, ఇంకోటి ఏమంటారు మిడ్ టర్మ్ రోజు రండి, తర్వాత మిగతా రోజులు మీ ఇష్టం, నేనైతే అటెండెన్స్ ఫుల్ ఇచ్చేస్తాను మీకు అన్నాడు. వావ్ సార్ అనుకున్నా. కాకపోతే తెలుసు కదా ఐఎమ్ ఏ సిన్సియర్ స్టూడెంట్, ఐ డోంట్ బంక్ క్లాసెస్, ఐ గో టు క్లాసెస్. గైస్ ఎవరికైనా ఎస్క్యూఎల్ కనుక వస్తే నాకు ఆన్లైన్ క్లాసులు తీసుకోండి. ఐ విల్ జాయిన్ యూ ఇన్ జూమ్ అండ్ నాకు నేర్పించండి పక్కాగా. మార్చేసావా? ఇప్పుడే అన్నా కదా 1 minute ఉంటే మాడేది. నైస్ కుకింగ్ స్కిల్స్. గట్టిగా వస్తుంది బ్రో మాడిన స్మెల్. వాళ్ళందరూ 3 చేస్తున్నారు బ్రో, ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చా. పప్పు చేస్తున్నా, పప్పు కింద. ఓ మేబీ అదనుకుంటలే. వాట్ టేస్ట్ కొంచెం కింద పెట్టు. ఇంకా వాటర్ వేయలేదు కదా, వాటర్ వేసాక సాల్ట్ కలుపుకో, మిగతా అన్నీ ఓకే. సేమ్ నువ్వు వేసిందే ఉంచా, కాకపోతే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ వేసా, రైస్ వేస్తాను. బాగుంది కాకపోతే టేస్ట్ అదే. ఇంకేం వేయకు. ఇప్పుడు చెప్పరా ఏమన్నా ఇందాక? అదే అంటున్నా బ్రతుకుంటే. నేను బ్లాగ్ టైటిల్ కూడా అదే పెడతా, దిస్ ఇస్ మై లాస్ట్ డే అని. డైలాగ్ గుర్తు పెట్టుకొని నువ్వు వచ్చాక కూడా నీకు రోజు నేనే ఉండి పెడతారా, కావాలని ఏదో ఒకటి కలుపుతా మోషన్స్ అయ్యేలాగా. నేను ఒకనే మంచి కొడుకుని అక్క ఇంట్లో ప్లీజ్. పెద్ద కొడుకు. చికెన్ పులావ్ అయిపోయింది. దీస్ ఆర్ మై లాస్ట్ మూమెంట్స్. చాలా సరియల్గా అనిపిస్తుంది, చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. థ్యాంక్స్ గాడ్ ఫర్ దిస్ లైఫ్. థ్యాంక్స్ మామ్ అండ్ డాడ్. అందరికీ నా లైఫ్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, హెల్ప్ చేయని వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. అంటే హెల్ప్ చేయనప్పుడు వాళ్ళ నుంచి ఏదో లెసన్స్ నేర్చుకుంటాం కదా, అలా పెట్టవు.
ఫస్ట్ ఎవడైనా పక్కన పెడతాడు, నీకు నువ్వు పెట్టుకోకూడదు. ముని థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ గుడ్ రూమ్మేట్ రా. శ్రేయ హ్యాపీ బర్త్డే ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. నా క్రెడిట్ కార్డు వాడేసుకొని చచ్చిపోయాడని చెప్పండి. హ్యావింగ్ నిమ్మకాయ కూడా చచ్చిపోయే పాయిజన్లోకి నిమ్మకాయ కలుపుకుంటే బాగుంటుంది. ఏంటి ఏమవలా? ఓ గైస్ టైం 6 అవుతుంది. ఇంకా హోమ్ అసైన్మెంట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అసైన్మెంట్ చేస్తున్నాం. థ్యాంక్స్ బ్రో ఫర్ ది రైటింగ్. ఇప్పుడు అంటే బిర్యానీతో చావలేదని హర్షి మళ్ళీ రెడీ చేసుకుని వచ్చింది. బ్రో ఎగ్ పఫ్ అండ్ అయినట్టు తెలుసా గైస్? ఎట్ అగైన్ లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు అక్క నువ్వు తింటావా? బాత్రూమ్ బ్రో. బయటకు వచ్చింది అనుకున్నావు బ్రో. వంటగా టేస్ట్ బాగుందా? ఏం తిన్నారని టేస్ట్ బాగుంది అంటున్నారు. బాగుంది. ఏం చచ్చిపోయినాడు మళ్ళీ? గైస్ నా అసైన్మెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మేబీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఒకవేళ నాకు స్టెప్స్ వస్తుంటే కనుక నేను హర్షి కలిసి డ్యాన్స్ రీల్ చేస్తాను, లేదంటే క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. సేమ్ మధ్యాహ్నం చచ్చిపోలేదు కాబట్టి రాత్రి కూడా తినేసి రేపొద్దున గల గ్యారంటీ చచ్చిపోతాను. పలావ్ మీకు నా అసైన్మెంట్ అయిపోయింది చూపిస్తాను. మీరు ఒకవేళ లాస్ట్ వీక్ చూసింటే SQL ఫర్ డేటా సైన్స్ కంప్లీట్ చేసాం. ఈ వీక్ మనం డేటా వ్రాంగ్లింగ్ కంప్లీట్ చేసాం అనమాట. డేటా వ్రాంగ్లింగ్, మ్యానిపులేషన్ డేటా, స్ట్రక్చరింగ్ డేటా, క్లీనింగ్ డేటా, ఎన్రిచింగ్ డేటా, టైమ్ అండ్ ప్రాసెస్, ల్యాబ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ చాప్టర్ నాకు కొంచెం ఈజీగా అయిపోయింది, ఎందుకంటే ఇంటర్న్షిప్లో నేను వర్క్ చేసింది ఇది కొంచెం సేమ్ అనమాట. లైక్ CSV ఫైల్స్ మీద డ్రాప్ అదే ఏమంటారు డేటా ఫ్రేమ్స్ని ఏమంటారు మోడిఫై చేసి డేటాని మార్చేయటం అలాగనమాట. సో ఈజీగా అయిపోయింది. గుడ్ జాబ్ సనీ. గైస్ డెడికేషన్ అనేది అలాగ ఉండదు, నాకు వచ్చేసింది. హర్షి అక్కడికి వెళ్ళి నడలా టోస్ట్ చేసుకుని తిన్నాను. Take number 1 practice session. ఇప్పుడు పోగొట్టిన వాళ్ళు వేస్ట్. నేను ఒక్కదాన్ని కదా, నేను ఒక్కనే స్టార్ట్. సరే సెకండ్ ఛాన్సెస్. ఇప్పుడు ప్రూవ్ చేస్తా ఎవరు బెటర్ డాన్సర్. పద్దాకి ఇదే అంటుంది. ఓకే సెకండ్
గైస్ మా డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది మారింది. మా కమ్యూనిటీలో ప్లే చేయక వచ్చి ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే మాది ఫస్ట్ ఫ్లోర్, సో కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. అందుకే ఇక్కడ వచ్చాం. మ్యాక్సిమం ఈరోజు అవ్వదు రీల్. ఇప్పుడు నేను ఓవర్ యాక్టింగ్. కొంచెం పర్ఫెక్ట్ అయ్యాక గైస్ కొంచెం బెటర్ అయ్యా అని ఫీల్ వస్తుంది. సో ఏదో ప్రాక్టీస్ చేసాం, వచ్చినట్టు అనిపిస్తుంది. ఓపిక కూడా అయిపోయింది. ఇక్కడ బయట చలి కూడా ఎక్కువ ఉంది, నాకు కాలు కూడా నొప్పి వస్తుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కొంచెం తినేసి కొంచెంసేపు ఆగాక ట్రై చేస్తాం. బాగుంటే పోస్ట్ చేద్దాం. లాస్ట్ ఇంతకీ డ్యాన్స్ వీడియో ఈరోజు చేయట్లేదు. అంటే వీడియో తీయడానికి మునిని అడిగాం. మునిగాడు తీయని నేను అన్నాడు, కొంచెం యాటిట్యూడ్ చూపించాడు అనమాట. సో ఈరోజు చేయట్లేదు. నాకు కూడా కొంచెం బెటర్ కొంచెం, ఎందుకంటే యాజ్ యూ నో లైక్ ఒక 1 మంత్ బ్యాక్, 1 మంత్ కాదులే 1.5 మంత్ బ్యాక్ ఇక్కడ నాకు స్టిచెస్ పడ్డాయి, కనబడుతున్నా. యా, సో అది లైక్ బయట నుంచి ఓకే, బట్ లోపల నొప్పి వస్తుంది. కొంచెం ఎక్కువ నడిచినా నేను ఇలా ఎక్కువ డ్యాన్స్ వేస్తున్నా కూడా నొప్పి వస్తుంది అనమాట. అది ఇందాక వేసా కదా, సో నొప్పి వస్తుంది. సో బెటర్ అందులో కాకపోతే ఇందాక లాస్ట్ 45 మినిట్స్ నుంచి ఇచ్చేస్తున్నాం. యా, అల్లం వెల్లుల్లి వేస్ట్ అయిపోయింది ఇంట్లో, అది ఓన్గా తయారు చేసుకుంటాను అనమాట. దానికోసం అల్లాన్ని మొత్తాన్ని లైక్ టు ఆల్ ది మామ్స్, ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటుంటే గ్రేట్. ఇందాక నుంచి చేస్తున్నప్పుడు అవ్వట్లా, ఇది అయ్యాక మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా చేయాలి, తర్వాత మిక్సీ కూడా పట్టాలి. వీటిని లాస్ట్ వన్, ఫైనల్ వన్. This is the end of the vlog. If you like this video, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. రేపు ఇదే టైంకి ఇక్కడికి వెళ్దాం. Until then, bye.